హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. ఇది భోగి రోజు తీసిన వీడియో. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఊర్లో నెట్ అయితే సరిగ్గా ఉండదండి. పోస్ట్ చేస్తాను. మరి నేను ఊరికెళ్ళిన తర్వాత వచ్చిద్దో అక్కడుంటే మాత్రం నెట్ అస్సలు రావట్లేదు. వీడియో అయితే షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇంకిది భోగి పండుగ రోజు గదా! ముందు రోజు నైటు అందరం కూర్చొని ముగ్గులైతే వేశాము. చూసారా ఇంటి ముందు ముగ్గుంటే చాలా అందంగా అనిపిచ్చిద్ది. ఇంకా ముందు రోజు మేము మూవీకెళ్ళాం గదా! వచ్చేపాటికి 9 అయిపోయింది. అయినా గూడా 2, 3 గంటలు కూర్చొని ఆ చీకట్లోనే మొబైల్ లైట్ ఉండిద్ది గదా! దాంతో ముగ్గులైతే కంప్లీట్ చేశాము. నేను, మా చెల్లి, మా వదిన, కావ్య, స్వీటీ అందరం కలిసి ముగ్గులైతే వేశామండి. చాలా అందంగొచ్చినియి. కలర్స్ దిద్దేపాటికి చాలా టైం అయిపోయిందనమాట. ఇంకా ప్రతిరోజు హరిదాస్ గారైతే వచ్చారు. పిల్లలు, కావ్య, మా వదినైతే ఇంకా కూరగాయలు, అలాగే రైసు వేశారనమాట. కూరగాయలు రేపు తీసుకుంటామని చెప్పారు. ఇంకిక్కడ మా చెల్లి ఎర్లీ మార్నింగే చక్కగా రెడీ అయిపోయి గడపల మొత్తానికి పసుపు పూసి చక్కగా కుంకుమ బొట్లు, ముగ్గు వేసిందండి. 2, 3 గుమ్మాలైతే ఉన్నాయి. 2, 3 గుమ్మాలకి అలాగే బయట చిన్న చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయి గదా! మేము ముగ్గు వేసిన దగ్గర. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందనమాట. ఇంకా మా చెల్లి ఎర్లీ మార్నింగే చక్కగా పసుపు రాసి బొట్లయితే పెట్టింది. కావ్య అయితే ఇంట్లో ఉండే దేవుడి పటాలన్నీ మంచిగా తుడిచి బొట్లు పెట్టేసి పూజైతే చేసిందండి. ఇంకా విష్ణు సహస్రనామం అయితే మొబైల్‌లో పెట్టేసుకొని చక్కగా పూజైతే చేసింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనైతే చేశారు. మరి ఇంకా పండగంటే చాలా హడావుడి. ఇంట్లో పనులు గూడా చాలా ఉంటాయి గదా! ఇంక నేనైతే వీళ్ళందరికీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాననమాట. ఎక్కువ పూజకే టైం అంతా సరిపోతుంది గదా! పిండి వంటల కార్యక్రమం అయితే ఏమీ లేదు. అన్నీ ముందు రోజే చేసేసారనమాట. అరిసెలు, చక్కరాలు, చెక్కలు అలాగే మిఠాయి అయితే బయట చేపిచ్చాము. మీకు వీడియో గూడా పోస్ట్ చేపిచ్చా గదా! మా అన్నయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు, మేము అందరం కలిసి 10 మెంబర్స్ పైనే ఉన్నాము. ఒక్కొక్కళ్ళు చిన్నంగా రెడీ అయితే అవుతున్నారు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. కావ్య అయితే ఈరోజు పూజ చేసిందండి. మీకు పండగ రోజు వీడియో, కనుమ రోజు వీడియో గూడా పోస్ట్ చేస్తాను. అవి గూడా షూట్ చేశాను. చాలా బావుంటాయి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేనైతే చిన్న పునుగులైతే వేస్తున్నా. ఇది దోసపిండనమాట. మా ఊరి వాళ్ళకల్లి మైదా పిండితో వేయరు. ఎక్కువ దోస పిండితోనే చేస్తారు. ఇంతమందికి దోసలు వేయటం లేట్ అయిపోయిద్దనేసి ఇంకా ఇక్కడ కట్టెల పొయ్యి ఉంది గదా! పిండి వంటలు గూడా చేశారు. ఇంక పెద్ద కళాయి పెట్టేసి అందరికి వచ్చేటట్టు పునుగులైతే వేశాను. మా వదినైతే చక్కగా చట్నీ చేసి తాలింపయితే వేసింది లోపల. పొయ్యయితే చాలా అందంగుందండి. అంతకుముందు జస్ట్ అట్లా రాళ్ళు పెట్టేసి ఉండేది. ఎప్పుడన్నా మేమొచ్చినప్పుడు ఇట్లా బయట స్టవ్ పెట్టేవాళ్ళం. ఇంకిప్పుడైతే మొన్న మా అన్నయ్య సిమెంట్‌తో చక్కగా చేపిచ్చాడు. 2 పొయ్యిల్లాగొచ్చింది. అటువైపయితే నీళ్లు పెట్టాము. ఇటు పునుగులేస్తున్నా గదా! ఆ వేడికి ఆ వాటర్ గూడా కాగిపోతున్నాయి. మా బాలు అయితే అందుకోసమే నిలబడ్డాడు. అందరూ స్నానాలయిపోతున్నాయి. నేను గూడా స్నానం చేయాలనేసి, ఆ నీళ్ళెప్పుడు కాగుతాయా అని నిలబడ్డాడనమాట. ఇంకా నేను గూడా హెడ్ బాత్ అయితే చేసేసాను. మా ఊర్లో భోగి రోజు, పండగ రోజు దేవుళ్ళు ఊరేగింపుకైతే వస్తారండి. చాలా అంటే చాలా సందడిగా ఉండిద్ది. అందుకోసమే ఈ ఊర్లో ఎవ్వరు భోగి రోజు, పండగ రోజు నాన్ వెజ్ అస్సలు వండుకోరు. ఎవరు తీసుకురాను గూడా తీసుకురారు. దేవుళ్ళు 2 రోజులు ఊరేగింపుకొస్తారండి. ఎంత సందడిగా ఉండిద్దో. మనం గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాం గదా! అన్ని ఊరుల్లో. మా ఊరు చాలా స్పెషల్ అండి. ఆహ్, దసరాకి, సంక్రాంతికి కంపల్సరీగా ఊరేగింపుకొస్తారనమాట. దసరాకైతే ఒక్కరోజు, ఇట్లా సంక్రాంతికైతే ఇలా 2 రోజులొస్తారు. భోగి పండుగ రోజు, సంక్రాంతి పండుగ రోజు. ఈ బంతిపూలు మొత్తం అన్నయ్య వాళ్ళ మిరప తోటలోవి. ముందు రోజే మా అన్నయ్య ఎళ్లి కోసుకొనొచ్చాడు. చాలా బంతిపూలు పెద్ద పెద్దగా చాలా బాగున్నాయండి. 2 కలర్స్ ఉన్నాయి గదా! అందుకనే మా చెల్లి, నేను కూర్చొని దండల్లాగా చేశాము. కొన్నైతే గుమ్మాలకు గూడా వేశాము. 2 రోజులొస్తారు గాబట్టి చాలా దండలు ప్రిపేర్ చేశాము. కొన్నైతే గుమ్మానికి గూడా కట్టాము. ఇంకా ఎర్లీగానే పూజంతా కంప్లీట్ అయిపోయి అందరూ టిఫిన్‌లు చేశారు. మేమైతే పూలదండలన్నీ గుచ్చాము.
ఇంకా ఇంటి ముందు శంకు పూల చెట్టు ఉంది గదా! ఆ పూలు గూడా చాలా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ గూడా మీకు చూపిచ్చాను. చాలా పెద్ద దండయింది. ఆ దండయితే ఆ దేవుడి మాల ఊరేగింపుకొస్తే దేవుడికైతే ఇచ్చాము. ఇంకా ఆ పూలు గూడా అన్నీ కోసి మాలలైతే కట్టాలి. ఇక్కడ రఘు గాలిపటం తీసుకొని స్వీటీ ఆట పట్టిస్తుంది. అటువైపేసింది. రఘు పాపం చూడండి చాలా ఫీలయిపోయాడు. ఆయనకైతే ఇంక పిల్లలకి ఇదే గదా సరదా. ఆ 2, 3 రోజులు గాలిపటాలతోనే వాళ్ళు ఆడుకున్నారు. 1, 2 తీసుకురాగానే వెంటనే చినిగిపోతున్నాయి. గాల్లోకి అయితే చక్కగా భలేగా పోతున్నాయి. మీకు ముందు రోజు వీడియోలో గూడా పోస్ట్ చేశాను. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయి సరదాగా అందరం కూర్చున్నాము. ఇక్కడ ఆద్య చూడండి ఆహ్, తనకి అరటిపండు పెడుతుంది వాళ్ళ మమ్మీ. తిరుమల వచ్చి నారింజకాయ పెడుతుందనమాట. పుల్లగా ఉండేకల్లే ఇలా తను చిన్నమ్మాయి గదా! బాగా సరదాగా అందరం స్పెండ్ చేశాము. ఇంకా స్వీటీ, కావ్య అయితే అసలు తనతో బాగా ఆడుకున్నారు. ఇంకా ఇంటి ముందు శంకుపూల చెట్టుందని చెప్పా గదా! ఆ పూలు గూడా అన్నీ తీసుకొచ్చి చక్కగా మాలైతే కట్టామండి. ఇంకా మా అమ్మ అయితే ఇంట్లో చిక్కుడు చెట్టు ఉంది గదా! చాలా పెద్దది. చిక్కుడుకాయలు కోసి, వంకాయ, టమాటా, బంగాళదుంప అన్ని రకాల వెజిటబుల్స్ వేసి కర్రీ చేసి పులగం అయితే చేసింది. భోగి పండుగ రోజు కంపల్సరీగా అన్ని రకాల కూరగాయలు వేసి చేస్తారు. కొన్ని ఊర్లో అయితే పండగ రోజు చేస్తారంట. మా ఊర్లో అయితే భోగి రోజే చేస్తారండి. చిక్కుడు చెట్టు ఇంట్లోనే ఉంది గదా! ఇంకా వంకాయలు గూడా ఉన్నాయి. టమాటా, బంగాళదుంప ఇంకేదో 2, 3 వెరైటీలన్నీ వేసి చేసింది. దేవుడైతే మేళతాళాలతో వస్తారు. అప్పుడే కోసి మాలైతే కట్టాము. ఇవి వెంటనే కొంచెం వడబడిపోతాయి గదా! అందుకోసమే ఉదయం అయితే కోయలేదు. దేవుడొచ్చే ముందే కరెక్ట్‌గా కోసామనమాట. ఈ పూలైతే శివయ్యకి చాలా ఇష్టమంటండి. చాలా అంటే చాలా పూలు పూస్తున్నాయి. చాలా పెద్ద చెట్టయిపోయింది. నేను అంతకుముందు మీకు చాలా సార్లు చూపిచ్చాను. ఇంక ఈ నెలలో ఎక్కువొస్తాయనుకుంటా. చెట్టు నిండా పూలే. ఒక్కరోజు కోసి మళ్ళా మార్నింగ్ చూసేపాటికి కూడా ఎన్ని పుష్పాలుంటున్నయో. కాయలు గూడా చాలా వస్తున్నాయి. కాపోతే కొన్ని సాట్ల చాలా చిన్న సైజుంటాయి గదా! ఈ పూలైతే చిన్న రోజు ఫ్లవర్ అంతున్నయి. చాలా పెద్ద ఫ్లవర్సు. ఇంకా దేవుడు అయితే ఊరేగింపు దగ్గరకొచ్చేసిందనేసి అందరం బయట కూర్చున్నాం. దేవుడొచ్చే ముందు మళ్ళా ఇంటి ముందు నీళ్ళు చల్లి చిన్నది పీట ముగ్గనేది వేస్తారంట. తర్వాత దేవుడు ఊరేగింపు అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తారంట. ఇంక ఈ ఊర్లో వాళ్ళందరూ అలా చేస్తారు. దేవుడొచ్చే ముందు వాకిళ్ళేసి దేవుడు ఊరేగింపు అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తే దేవుడు అనేవాళ్ళు ఇంటికొస్తారనేసి ఒక నమ్మకం. అందరి ఇంటి ముందు అలానే చేస్తారు. ఇంకా మా ఆద్యతో అయితే సరదాగా ఆడుకున్నాము. మా వెంకటేషు, మా కోడలు హైదరాబాద్ నుంచొచ్చారు పండక్కి. లంగా జాకెట్ చూసారా ఎంత బావుందోనండి. పిల్లలకి ఎన్ని మోడర్న్ డ్రెస్సులు వేసినా, లంగా జాకెట్‌లో ఉన్న అందమే వేరు. ఎంత క్యూట్‌గా ఉందో. ఇంకా కొత్త వాళ్ళని లేకుండా అందరితో చక్కగా ఆడుకుంది. కావ్య, స్వీటీ, రఘు, బాలు అందరూ మొబైల్స్‌లో సాంగ్ పెడుతుంటే ఏదో చిన్నగా స్టెప్స్ ఏస్తుంటే అందరూ బాగా సరదాగా నవ్వుతున్నారనమాట. చాలా సేపు తనతో ఆడుకున్నాము. ఇంకా ఇంటి ముందు అందరం కలిసి 2, 3 పిక్స్ అయితే దిగాము. ఆద్య చూడండి ఎలా చూస్తుందో, ఎవరు వీళ్ళంతా అన్నట్టు చూస్తుంది. స్వీటీని రమ్మని పిలుస్తుంటే రాననేసి అంటుంది. ఇంకా దేవుడు ఊరేగింపయితే వచ్చేసింది అమ్మ వాళ్ళ వీధిలోకి. ఊరు మొత్తం తిరుగుతారండి. ఫస్టు గుడి కాడ నుంచి స్టార్ట్ అయ్యి, ఊరు మొత్తం ఎన్ని వీధులుంటాయో అన్ని వీధులు కంపల్సరీగా వెళ్ళొస్తారనమాట. అందరూ మంచిగా కొబ్బరికాయలు, పూలు, హారతి అన్నీ ఇస్తారు. చాలామందయితే ఇంకా నీళ్ళ బిందెలు తీసుకొచ్చి బండి ముందు గూడా పోసి తర్వాత దండం బెట్టుకుంటారు. ఇంకా మేమైతే కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళాము. అలా వీధి పక్కన ఉన్న ఇల్లుల వాళ్ళు రోడ్డు మీదకొస్తారు. చాలా సరదాగా, సందడిగా అనిపిచ్చిద్ది. ఒక ఇంటి వాళ్ళు ఇచ్చిన తర్వాత బండి కొంచెం ముందుకెళ్ళిద్దనమాట. అట్లా ఇంటింటికి ఆగిద్ది. అందరూ కొబ్బరికాయలు కొడతారు. కానికేసి హారతి తీసుకొని వచ్చేస్తారనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళు, పిల్లలు, నేను, మా వదిన, కావ్య, స్వీటీ, ప్రదీపు, వెంకటేషు, ఆద్య గూడా వచ్చిందనమాట. అందరం చాలా సేపున్నాము అక్కడే. 2 బళ్ళొస్తాయి. ఫస్టు బండి కాడ కొబ్బరికాయ ఒకటి ఇచ్చేస్తాము. వెనకున్న బండి కాడ ఒక కొబ్బరికాయ ఇస్తామనమాట.
మనం మన దగ్గర టెంపుల్స్‌లో దేవుడి కళ్యాణం జరిగినప్పుడు అట్లాగా వీధుల్లోకైతే వస్తారు. కానీ అమ్మ వాళ్ళ ఊర్లో మా చిన్నప్పటి నుంచి ఎప్పటినుంచోనండి, మేము చిన్నప్పుడు గూడా ఎంత సరదాగా అనిపిచ్చేదో దేవుళ్ళు ఊరేగింపుకొస్తే ఇప్పటి నుంచి గాదు, చాలా సంవత్సరాల నుంచి ఇలానే వస్తాయనమాట. ఇంకా వాళ్ళే కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతి చూపిచ్చి మనకిచ్చేస్తారు. ఇది భోగి పండుగ రోజు. రేపైతే సంక్రాంతి రోజైతే ఇంకా బండిని బాగా అలంకరించి, ఇంకా బాగా మంచిగొస్తారనమాట. ఆద్య అయితే ఇప్పుడు దాకా ఆడుకుంది గదా! అలసిపోయినట్టుంది. నిద్రబోతుందండి వాళ్ళ మమ్మీ ఒళ్ళో. ఇంకా మేమే కుంకుమ తీసి పెట్టాము. మనకి ఎక్కువ వినాయకుడు పండక్కి వినాయకుడు విగ్రహాలైతే ఇట్లా ఊరేగింపుగా వస్తాయి గదా! ఇక్కడ ఇలా దసరాకి, సంక్రాంతికి కూడా వస్తారండి. ఇంకా దసరాకైతే చాలా లేట్ అయిపోయిద్ది. బండి మొత్తం లైటింగ్‌తో పెట్టేసుకొని వస్తారు. ఇప్పుడు చాలా ఎర్లీగానే వస్తారు. అందరూ కొబ్బరికాయలిచ్చి, దండం పెట్టుకొని, ఇంకా ఎళ్ళిపోయేలోపు దగ్గర దగ్గర 30, 40 నిమిషాలు పట్టిద్ది. చాలా సందడిగా అనిపిచ్చిద్ది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇళ్ళల్లో ఎవ్వరు ఉండకుండా ఇంకా రోడ్డు మీదకొచ్చి దేవుళ్ళనైతే చూస్తారు. చాలామంది కొబ్బరికాయలు ఇచ్చినా, ఇవ్వకపోయినా కూడా దేవుడిని చూడటానికొస్తారండి. ఒక గంట పాటు సరదాగా అక్కడే కూర్చుంటారు. ఆద్య తల్లి చూడండి ఎలా నిద్రపోతుందో, అలసిపోయినట్టుంది పాపం. మీకు పండగ రోజు వీడియో గూడా షూట్ చేశానండి. ఇంట్లో పూజ చేసే విధానం, అలాగే పాల తాలికలో పాలు పొంగిచ్చాము. పోలేరమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చాము. ఊరి చివరన ఉంటారండి అమ్మవారు. ఆ వీడియో గూడా షూట్ చేశాను. మీకు ఆ వీడియో గూడా రేపు పోస్ట్ చేస్తాను. అలాగే కనుమ రోజు మేము చేసిన వంటకాలు, బిర్యానీ అవి గూడా వీడియో అయితే షూట్ చేశాను. అది గూడా పోస్ట్ చేస్తానండి. చెప్పా గదా! పల్లెటూరు అయ్యేకల్లి అక్కడ నెట్ లేదు. అందుకోసమే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నా. పండగ రోజు వీడియో కూడా అస్సలు మిస్ అవ్వమాకండి. చాలా బావుండిద్ది. అంతేనండి. మా ఊర్లో భోగి పండుగ రోజు మేము చేసిన పూజా విధానం, ఇంటి ముందు ముగ్గులు వేసామని చెప్పా గదా! అవన్నీ నచ్చితే లైక్ చేయండి. ఇది రేపొద్దున పండగ కోసం మేమేసిన ముగ్గులనమాట. చూడండి చాలా అందంగుంది. నైటేస్తన్నాము. రేపు మార్నింగ్ కల్లా చాలా బావుంటాయి. అవి వెలుతురులో రేపు వీడియో తీసా గదా! పండగ రోజు వీడియోలో అయితే పూర్తిగా వచ్చిద్ది. రోడ్డు మొత్తం మంచిగా ముగ్గులేసి కలర్స్ అయితే వేసామనమాట. ఇది నైట్ గాబట్టి చాలా చీకటిగా అనిపిస్తుంది. అందరం ఫోను లైటింగ్ వేసి ముగ్గులైతే కంప్లీట్ చేశాము. చాలా ముగ్గులు వేసాము. మా వదిన చూడండి లెఫ్ట్ హ్యాండ్‌తో ఎలా కలర్స్ వేస్తుందో. తనకి లెఫ్ట్ హ్యాండ్ అలవాటండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.